వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ న్యూస్. నేను శ్వేత. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. లోక్సభ ముందుకు జమిలి బిల్లు అనుకూలంగా 269, వ్యతిరేకంగా 198 ఓట్లు. తెలంగాణ అసెంబ్లీని కుదిపేసిన లగచర్ల ఇష్యూ, నిరసనల మధ్య 3 బిల్లులకు ఆమోదం. ఈ కార్ రేస్ పై అసెంబ్లీలో చర్చకు రెడీ. సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్. రేషన్ బియ్యం మాఫియాను వదిలే ప్రసక్తే లేదు, దారి మళ్లిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్న నాదెండ్ల. ఏపీలో రాష్ట్రపతి ముర్ము పర్యటన, ఎయిమ్స్ స్నాతకోత్సవానికి హాజరు. సంధ్య థియేటర్ యాజమాన్యానికి షోకాజ్ నోటీస్, తొక్కిసలాట ఘటనపై వివరణ కోరిన పోలీసులు. కాలుష్య కోరల్లో హస్తిన, ప్రమాదకర స్థాయిలో ఎయిర్ పొల్యూషన్. భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు. సెన్సెక్స్ 1064, నిఫ్టీ 322 పాయింట్లు లాస్. గబ్బా టెస్ట్ లో బుమ్రా, ఆకాష్ జోడీ సూపర్ ఫైట్, టీమిండియాకు తప్పిన ఫాలో ఆన్ గండం. డీటెయిల్స్ చూద్దాం. లోక్సభ, రాష్ట్ర అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికల నిర్వహణ కోసం తీసుకొచ్చిన జమిలి బిల్లు జేపీసీకి ఆమోదం పొందింది. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ తో లోక్సభలో ప్రవేశపెట్టారు. తొలుత ఈ బిల్లును సభ ముందు ఉంచగా కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ, టీఎంసీ సహా పలు ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఎన్డీఏ మిత్రపక్షాలు బిల్లుకు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. ఆ తర్వాత బిల్లును ప్రవేశపెట్టడంపై ఓటింగ్ ని నిర్వహించారు. जेपीसी की आई गई तो डिटेल चर्चा जेपीसी में होगी। आप कुछ तो बोल गए। हाँ, जेपीसी में होगी, लेकिन आज में चूंकि आपने अवसर दिया, मैं हमारे पूर्व राष्ट्रपति रामनाथ कोविंद जी का धन्यवाद करना तो चाहूंगा और उनके जो एचएलसी में जुड़े हुए सदस्य हैं उनका भी धन्यवाद करना चाहूंगा। गृह मंत्री जी उसमें थे, कितने डिटेल डिस्कशन हुआ। ये कह रहे अचानक ही आ गया। अध्यक्ष जी, 1983 से चुनाव आयोग ने अपनी वार्षिक रिपोर्ट में लोकसभा और विधानसभाओं के चुनाव एक साथ कराने का विचार किया। 41 साल से पेंडिंग है ये। अलग अलग कमेटियों ने भी क्या, स्टैंडिंग कमेटी ने भी क्या, फिर एचएलसी गठित हुई और ये कह रहे दलों से बात नहीं हुई। 19 जून 2019 को संसद भवन में प्रधानमंत्री जी की अध्यक्षता में सर्वदलीय बैठक आयोजित की गई थी और उसमें सभी लोग थे और उसमें 19 राजनीतिक दलों ने भाग लिया। 16 राजनीतिक दलों ने चुनाव एक साथ कराने का समर्थन किया, 3 ने विरोध किया। तो इसका मतलब बहुमत हमारे साथ था। फिर अध्यक्ष जी, मैं आपको జమిలి బిల్లును ప్రవేశపెట్టేందుకు కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ తీసుకొచ్చిన తీర్మానంపై లోక్సభలో ఓటింగ్ జరిగింది. హైబ్రిడ్ విధానంలో దీన్ని చేపట్టారు. ఇందులో కొంతమంది ఎలక్ట్రానిక్ పద్ధతిలో ఓటు వేయగా మరికొంతమంది ఎంపీలు బ్యాలెట్లో తమ ఓటును వినియోగించుకున్నారు. మొత్తంగా ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టేందుకు 269 మంది ఎంపీలు అనుకూలంగా ఓటేశారు. 198 మంది వ్యతిరేకించారు. ఆ తర్వాత జమిలి బిల్లులను కేంద్ర మంత్రి సభలో ప్రవేశపెట్టారు. मैं अब जेपीसी पे आ रहा हूं, लेकिन उससे पहले एक बात तो कहना चाहूंगा सर। ये 41 साल से मामला पेंडिंग था। हमारा जो नेता है नरेंद्र मोदी जी, उसके बारे में एक बात तो कहना चाहूंगा कि जो 41 साल से मामला पेंडिंग था, किसी ने ध्यान नहीं दिया और नरेंद्र मोदी जी ने ध्यान दिया। क्या कहा? जो निर्णय लेता है सदा, जो निर्णय लेता है सदा देश हित की खातिर जग में, साहस से करता दूर सदा, जो भी बाता आदि मग में। मग का मतलब ये मार्ग है, ये इलेक्शन का సాధారణ మెజార్టీతో జమిలి బిల్లుకు అనుమతి లభించింది. తమకు స్లిప్పులే కావాలని కొందరు సభ్యులు కోరడంతో వారికి బ్యాలెట్ పద్ధతిలో ఓటు హక్కు వినియోగించుకునే అవకాశాన్ని కల్పించారు. సాంకేతిక సమస్యలు ఉన్న చోట కూడా సభ్యులకు స్లిప్పులను పంపిణీ చేశారు. జమిలి బిల్లుకు బేషరతుగా మద్దతు ఇస్తున్నామన్నారు టీడీపీ ఎంపీ, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్.
సృజనాత్మక ఆలోచనలకు టీడీపీ ఎప్పుడూ మద్దతిస్తుందన్నారు. లోక్సభలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లును కాంగ్రెస్ వ్యతిరేకించింది. తక్షణమే కేంద్ర ప్రభుత్వం బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది. లోక్సభలో జమిలి బిల్లుపై చర్చలో ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా కేంద్రం బిల్లు ప్రవేశపెట్టిందన్నారు కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ. ఇది రాజ్యాంగ మౌలిక నిర్మాణాన్ని విచ్ఛిన్నం చేస్తుందని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వాల కాల పరిమితిని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకోవడం రాజ్యాంగానికి విరుద్ధమని తెలిపారు. Amendment Bill 2024 and the Union Territories Laws Amendment Bill 2024. Mr. Speaker, sir, beyond the 7th schedule of the Constitution is the basic structure doctrine. And that basic structure doctrine spells out that there are certain features of the Indian Constitution which are beyond the amending power of this House also. One of the essential features is federalism and the structure of our democracy. And therefore, the bills which have been moved by the Honorable Minister of Law and Justice absolutely assault the basic structure of the Constitution and are beyond the legislative competence of this House, and therefore they need to be opposed ab initio, and the introduction of those bills have to be stopped. Number two, Mr. Speaker, sir, how is it possible under our constitutional scheme that the tenures of the state legislatures can be made subject to the tenure of the national legislature? That is completely an antithesis of the constitutional scheme. There is absolutely no way. India is a union of states. Article 1 of the Constitution states that India is a union of states and not vice versa. And so therefore, this excessive centralism, which is sought to be brought into existence by this bill, absolutely militates against the constitutional scheme in its essence, in its entirety, and in its very object. జమిలి ఎన్నికలపై ఎంపీ అసదుద్దీన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఏ ప్రభుత్వం లోక్సభలో ప్రవేశపెట్టిన జమిలి బిల్లును వ్యతిరేకించిన ఆయన ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమన్నారు. జమిలి ఎన్నికలు అధ్యక్ష పాలన తరహా ప్రజాస్వామ్యాన్ని పరిచయం చేస్తుందని, ప్రాంతీయ పార్టీల మనుగడకు ప్రమాదకరమని అభిప్రాయపడ్డారు. Sir, this bill violates the right to democratic self-government, which is part of Article 1419. And if a legislative assembly is dissolved, sir, and midterm elections are conducted, the tenure of that assembly will not be for 5 years, sir. This in itself is a violation of parliamentary democracy, which envisages a tenured legislature. Sir, constitutional scheme makes it clear that once elections are conducted, the House should have a right to function for next 5 years. This is violation of basic structure. That such a provision is being done for administrative convenience, not for constitutional purpose. Sir, the principle of federalism means that states are not mere appendages of the center. States are not dependent on the union for their existence. This is the violation of federalism, sir. Sir, in conclusion, Parliament is not competent to make any law that violates fundamental rights or the basis of the Constitution, sir. This bill indirectly introduced a presidential style of democracy. This bill is based on maximizing political gain and convenience. This bill will finish off regional parties. This bill is only brought in to massage the ego of the supreme leader. Thank you, sir. I oppose this bill. భారత రాజ్యాంగం ఇతర ప్రజాస్వామ్య దేశాల కంటే దృఢమైందన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. రాజ్యసభలో రాజ్యాంగంపై ప్రసంగం ఇచ్చిన ఆయన సర్దార్ వల్లభాయ్ పటేల్ కృషి వల్లే దేశం ఏకమైందని తెలిపారు. బీజేపీ 16 ఏళ్ల పాలనలో 22 సార్లు రాజ్యాంగంలో సవరణలు చేస్తే కాంగ్రెస్ 55 ఏళ్ల పాలనలో 77 సార్లు సవరణలు చేసిందన్నారు. తమ కుటుంబం కోసం, రాజకీయ లాభం కోసం మాత్రమే కాంగ్రెస్ సవరణలు చేసిందని ఆరోపించారు అమిత్ షా. తొలి సవరణతోనే ప్రజల భావ ప్రకటన స్వేచ్ఛను హరించాలని చూశారంటూ విమర్శలు గుప్పించారు. परिवर्तन इस जीवन का मंत्र है, सत्य है. इसको हमारे संविधान सभा ने स्वीकार किया था. इसलिए आर्टिकल 368 में संविधान संशोधन इसके लिए प्रोविजन किया गया. अभी कुछ राजनेता आए हैं, 54 साल की आयु में अपने आप को युवा कहते हैं.
और ये घूमते रहते संविधान बदल देंगे, संविधान बदल देंगे, संविधान बदल देंगे। मैं उनको समझाना चाहता हूं कि संविधान बदलने का प्रोविजन, संविधान के प्रावधानों का बदलने का प्रोविजन अनुच्छेद 368 के अंदर संविधान में ही है। पहला संशोधन हुआ 18 जून 1951 में। संविधान सभा ने ही ये संशोधन करना पड़ा, क्योंकि संविधान बनाने के बाद, संविधान स्वीकारने के बाद आम चुनाव में जाने तक का भी धैर्य कांग्रेस पार्टी में नहीं था। अभी लोकसभा नहीं बनी थी, अभी राज्यसभा नहीं बनी थी और संशोधन लेकर आए। अब उसका उद्देश्य क्या था? 19A जोड़ा गया। कांग्रेस पार्टी 5 नवंबर 1971 को संविधान में संशोधन किया गया, 24वां संशोधन, और संविधान संशोधन के माध्यम से संसद को मौलिक अधिकार, नागरिकों के मौलिक अधिकार कम करने का अधिकार दे दिया। तो एक प्रधानमंत्री कांग्रेस पार्टी के अभिव्यक्ति की स्वतंत्रता का टेल करते हैं, दूसरे प्रधानमंत्री उसी परिवार से आते हैं, वो नागरिकों के मौलिक अधिकार को कर्टेल करने का अधिकार लेते हैं, और 39वां संविधान संशोधन। వెల్కమ్ బ్యాక్. తెలంగాణ అసెంబ్లీలో సేమ్ సీన్ రిపీట్ అయింది. వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనపై అసెంబ్లీలో చర్చించాలని విపక్షాలు పట్టుబట్టాయి. వాయిదా తీర్మానాల కోసం బీఆర్ఎస్, బీజేపీ డిమాండ్ చేశాయి. అయితే విపక్ష సభ్యుల నిరసనల మధ్య శాసనసభ 3 కీలక బిల్లులను ఆమోదించింది. యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్, స్పోర్ట్స్ వర్సిటీ బిల్లు, విశ్వవిద్యాలయాల చట్ట సవరణ బిల్లు, తెలంగాణ జీఎస్టీ సవరణ బిల్లులకు ఆమోదం లభించింది. ఎలాంటి చర్చ లేకుండానే ఈ 3 బిల్లులకు సమ ఆమోదం తెలిపింది. రాష్ట్ర పర్యాటక విధానంపై స్వల్పకాలిక చర్చ అనంతరం సభ బుధవారానికి వాయిదా పడింది. Bill be passed. Those who are for the motion, please say ayes. Those who are the against, please say no. Ayes have it, ayes have it. The motion carried and the bill is passed. Now I request the Minister for Health and Medical, behalf of the Chief Minister, to move the motion for taking into consideration of the లగచర్ల ఘటనపై మంత్రి సీతక్క అసెంబ్లీ వేదికగా స్పందించారు. రైతులకు బేడీల వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారని, సంబంధిత అధికారులపై చర్యలు కూడా తీసుకున్నట్లుగా తెలిపారు. ఇక బీఆర్ఎస్ సర్కార్ హయాంలో కనీసం 10 సార్లైనా రైతులకు బేడీలు వేసి ఉంటారని, ఆ టైంలో అధికారులపై కనీస చర్యలు కూడా తీసుకోలేదని అన్నారు. ఆ లెక్కన ఇప్పుడు రైతులకు బేడీలు వేశారంటూ మాట్లాడే అర్హత బీఆర్ఎస్ కు లేదన్నారు సీతక్క. అధ్యక్ష, వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక నిబంధనలు తీసుకొచ్చారు అసెంబ్లీలో, రూల్ బుక్ అని. వాళ్ళే వాటిని తుంగలో తొక్కుతున్నారు. అదే కాకుండా వాళ్ళ హయాంలో ఖమ్మంలో కానీ గిరిజన రైతులకు, ఆదిలాబాద్లో మహిళలకు, జగిత్యాలలో గౌరారం, దానికోసం గౌరారం దగ్గర హుస్నాబాద్లో, అదేవిధంగా భువనగిరిలో ఇట్లా అనేక మంది నిరసన తెలియజేసినటువంటి రైతులకు బేడీలు వేసింది వాళ్ళు. మొన్న లగచర్లలో జరిగిన దాని విషయంలో దృష్టికి రాగానే సీఎం గారు వెంటనే సంబంధిత అధికారులను కూడా సస్పెండ్ చేయడం జరిగింది. కానీ ఈ రోజు వాళ్ళు ఒప్పుకుంటారో ఆ రోజులలో మేము బేడీలేసి తప్పులు చేసినామని కనీసం ఒప్పుకునేటువంటి నైతిక ధైర్యం ఉన్న అర్హత ఆయన ఉన్నదా నేను అడుగుతా ఉన్నా. కాబట్టి మీ ప్రభుత్వం ఉన్నప్పుడేమో అన్ని రూల్స్ బుక్ తీసుకొచ్చి ఎవరు వెళ్ళలోకి రావద్దు, ప్లే కార్డులు పట్టొద్దు అని నిబంధనలు పెట్టారు. ప్రతిపక్షంలోకి రాగానే ఇంత దారుణంగా వ్యవహరించడం అయితే ఇది కరెక్ట్ కాదు. సభ్యులకు నిబంధనలు అన్నప్పుడు అన్ని అవే నిబంధనలు వర్తిస్తాయి. మీరు అధికారంలో ఉంటే ఒక నిబంధన, మేము అధికారంలో ఉంటే ఒక నిబంధన అనేది కరెక్ట్ కాదు. కాబట్టి సభ్యులు ప్రాపర్ వేలో వచ్చి డిస్కస్ చేస్తే బాగుంటుందని కోరుతా ఉన్నాం అధ్యక్ష.
శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్కు వచ్చారు. హకీంపేట్ విమానాశ్రయంలో ఆమెకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా భారీ కాన్వాయ్తో సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి వెళ్లారు. ఈ నెల 21 వరకు సికింద్రాబాద్లోని బొల్లారంలో ద్రౌపది ముర్ము ఉండనున్నారు. రేపు రాష్ట్రపతి నిలయంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. ఈ నెల 20న రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి బృందం అధికారులు పౌరులతో అట్ హోం కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. రాష్ట్రపతిని ఆహ్వానించిన వారిలో ముఖ్యమంత్రి, గవర్నర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, మంత్రులు, అధికారులు ఉన్నారు. మొదట ఏపీలో జరిగిన ఎయిమ్స్ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ముర్ము పాల్గొన్నారు. ఈ స్నాతకోత్సవంలో సుమారు 49 ఎంబీబీఎస్ విద్యార్థులకు రాష్ట్రపతి పట్టాలు ప్రదానం చేశారు. అనంతరం ఏపీలోని గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో హకీంపేటకు వచ్చారు. సీఎం రేవంత్ కు కేటీఆర్ సవాల్ విసిరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు, వాటి అమలుపై ఎక్కడైనా చర్చకు సిద్ధమన్నారు. దమ్ముంటే 15 రోజులు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ఛాలెంజ్ చేశారు. అసెంబ్లీ నిర్వహిస్తే రాష్ట్రంలోని అన్ని సమస్యలపై చర్చ పెడదామన్న కేటీఆర్ ప్రభుత్వం తమపై స్కామ్లంటూ చేస్తున్న ఆరోపణలపై చర్చిద్దామని తెలిపారు. రేవంత్ రెడ్డికి అడుగుతా ఉన్నా నేను, రేవంత్ రెడ్డి, నువ్వు నిజంగానే మగాడివే అయితే అసెంబ్లీ నడుస్తుంది కదా, 15-20 రోజులు పెట్టు. మొదలు 10-15 రోజులు మొత్తం రాష్ట్రంలో ఉన్న ప్రజల సమస్యలు మాట్లాడదాం. లగచర్ల మాట్లాడదాం, గురుకుల పాఠశాలలు మాట్లాడదాం, అక్కడ ఉన్న సమస్యలు మాట్లాడదాం, రాష్ట్రంలో నువ్వు చెప్పిన 6 గ్యారంటీలు మాట్లాడదాం, ఆటో డ్రైవర్లు ఎందుకు చచ్చిపోతున్నారో మాట్లాడదాం, చేనేత కార్మికులు ఎందుకు చచ్చిపోతున్నారో మాట్లాడదాం, బోనస్ ఎందుకు ఇస్తలేవో మాట్లాడదాం, మిగతా అన్ని విషయాలు మాట్లాడదాం. నీకు ఇష్టం ఉన్నంత కాలం రాష్ట్రం అప్పుల పాలైందని తప్పుడు ప్రచారం చేస్తున్నావు కదా, అది కూడా మాట్లాడదాం. నువ్వు నిజంగానే మొగాడివి అయితే 10 రోజులు ఇదంతా ఒడిచిపోయినాక మిగిలిన 4-5 రోజులు ఉన్నాయి కదా, ఈ స్కాము ఆ స్కామ్ అంటున్నావు కదా, మొగోనివి అయితే అసెంబ్లీలో చర్చ పెట్టు, అక్కడనే సమాధానం చెప్తా నీకు, అసెంబ్లీలోనే చెప్తా ఉన్నా. ఈ ఫార్ములా ఆ ఫార్ములా అంటున్నావు కదా, ఏ ఫార్ములా అన్నదే నీ ఇష్టం, తీసుకురా అసెంబ్లీలో పెట్టు. 4 గోడల మధ్యన క్యాబినెట్లో కూర్చొని ఎవరిని ఎట్లా లోపల పెట్టాలి, ఎవరి మీద ఏం కేసు పెట్టాలి, ఎవరిని ఎప్పుడు నూకాలి, ఇది కాదు ప్రభుత్వం చేయాల్సిన పని. ప్రభుత్వం చేయాల్సిన పని ప్రజాహితమైన పని చేయాలి, ప్రజలకు మంచి చేసే ఆలోచన చేయాలి. ఎప్పటి నుంచి మరి కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలి, ఎప్పుడు పెంచిన పెన్షన్లు ఇవ్వాలి, ఎప్పుడు 6 గ్యారంటీలు అమలు చేయాలి, ఎప్పుడు 420 హామీలు అమలు చేయాలి. బీసీ డిక్లరేషన్లో చెప్పినావు, రైతు డిక్లరేషన్లో చెప్పినావు, విద్యార్థి డిక్లరేషన్ అని చెప్పినావు, ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్. ఈ కార్ రేసులో కేటీఆర్ అరెస్టుపై మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. తనను మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులను అరెస్ట్ చేశారని, కొందరు బెదిరిస్తున్నారని ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరోపించారు. అయితే తాను అరెస్టులకు, కేసులకు భయపడినని, గతంలోనూ ఎన్నోసార్లు అరెస్ట్ అయ్యానని, అయితే రైతుల కోసం పోరాటం చేసి ప్రజల కోసం కొట్లాడిన కేసుల్లో అరెస్ట్ అయ్యానని, కానీ రేవంత్ రెడ్డిలాగా ప్రత్యక్షంగా డబ్బులు పంచుతూ ఓటుకు నోటు కేసులో అరెస్టు కాలేదని అన్నారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. లగచర్ల రైతు చేతులకు బేడీలు వేసి తీసుకెళ్లడం రాజ్యాంగానికి విరుద్ధమని ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. రాహుల్ గాంధీ ఢిల్లీలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగ పుస్తకాన్ని పట్టుకుని తిరుగుతాడని, తెలంగాణలో రేవంత్ రెడ్డి మాత్రం రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి గారు ఈ కేసులు జరిగిపోయిండు, ఓటు పైసలు ఇచ్చే సాక్ష్యమేనా, వాళ్ళు మోసం చేసే దాంట్లో కదా. మేము అట్లా ఏం చేయాలి, వాళ్ళు పెడతాం, తప్పుడు కేసులు పెడతారు, పెట్టని ఎదుర్కొంటాం. మరి నరేందర్ రెడ్డి వేడి కొడగల రైతుల కోసం 40 రోజులు అయితే జైల్లో పట్టుకున్నాం, ఎక్సైట్మెంట్ కోసం పోయింది, ప్రజల కోసం. నేను కూడా పోయినా, ఎవరి కోసం పోయినా, మహారాష్ట్రలో బాబీ కోసం 4 రోజులు పోయినా, రైతుల కోసం పోయినా. ఒకప్పుడుగా ల్యాండ్ రైతులను ఆక్రమించుకొని దానికోసం కేసు నడుపుతాను. 24 రాసినా విజయవాడ కేసు ఉండేది, ఇప్పుడు 15 ఏళ్ళ పోతాను. రేపు ఏమైందో, రేపు లాస్ట్ జడ్జిమెంట్. తెలంగాణ కోసం కూడా జైలు పోయిన, తెలంగాణ కోసం శాసనసభ నియమాలను పక్కన పెట్టి అధికార పక్షం అబద్దాలను చెప్పుకోవడానికి మాత్రమే ఉపయోగపడే వేదికగా మార్చేశారని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపించారు. ఈ ప్రభుత్వానికి ఏ విషయాలపై చర్చ చేసే దమ్ము లేదన్నారు. లగచర్ల రైతులపై మాట్లాడడానికి స్పీకర్ నిన్న, ఈ రోజు సమయం ఇవ్వలేదన్నారు. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఢిల్లీ టూర్లు తప్ప ప్రజల పట్ల ఎలాంటి ఆలోచన లేదని అన్నారు. శాసనసభ ఏ నియమాలు పాటించకుండా కేవలం అధికార పక్షం వాళ్ళ వాదన వినిపించుకోవడం కొరకు మాత్రమే
వాళ్ళ అబద్ధాలని 1-10 సార్లు చెప్పుకోవడానికి మాత్రమే ఉపయోగపడే వేదికగా మార్చేస్తుంది. స్పీకర్ గారు కూడా రూల్ బుక్ చూపించినప్పటికీ కూడా నిబంధనల మేరకు పోవడానికి ఎందుకు ఆలోచన చేయడం లేదు. ఈ ప్రభుత్వానికి ఏ విషయాలపైన చర్చ చేసే దమ్ము లేదు. ప్రతిపక్షంగా మేము అడిగినాం, లగచర్ల రైతులు 15 రోజులుగా జైల్లో ఉన్నారు. ఆసుపత్రికి అంబులెన్స్లో తీసుకుపోవాల్సిన రైతులు బేడీలేసి తీసుకుపోతున్నారు. ఇది దుర్మార్గమైన పరిపాలన. ఆ రైతుల గురించి మేము మాట్లాడాల్సిన అవసరం ఉంది అని చెప్పి మేము శాసనసభలో స్పీకర్ గారిని అడిగితే నిన్న సమయం ఇవ్వలేదు, ఇవాళ సమయం ఇవ్వలేదు. రైతుల సమస్య కంటే వీరికి టూరిజం సమస్య మీద ఎక్కువ మక్కువ ఉంది. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన కాంచి టూర్లే తప్ప ఇంకొకటి ఏం చేయలేదు. అయితే ఢిల్లీ టూర్లు, లేదంటే జైపూర్ టూర్లు, లేదా కొరియా టూర్లు. ఈ టూర్లు తప్ప ఈ ప్రభుత్వానికి ప్రజల పట్ల ఏమాత్రం సోయి లేదు. ఆత్మహత్య చేసుకున్న రైతుల దగ్గరికి టూరు పోయేది లేదు. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల దగ్గరికి టూరు పోయేది లేదు. దుర్మార్గం వల్ల చచ్చిపోయిన హైడ్రా బాధితుల దగ్గరికి పోయేదానికి లేదు. మూసీ బాధితుల దగ్గరికి పోయేదానికి లేదు. ఏ సోయి లేకుండా మేమేదో టూరిజం డెవలప్ చేస్తామని చెప్పి వాళ్ళు టూరిజం మీద మాట్లాడుతున్నారు. ఈ ప్రభుత్వానికి రైతుల పట్ల, విద్యార్థుల పట్ల, యువకుల పట్ల ఉన్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనం. స్వయం సహాయక సంఘాల మహిళలకు అందించేందుకు ఎంపిక చేసిన నమూనా చీరలను సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు పరిశీలించారు. సీఎం ఛాంబర్లో సీఎంతో పాటు మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులతో కలిసి చీరల నమూనాలను పరిశీలించారు. రాష్ట్రంలోని 63 లక్షల మంది మహిళా సంఘాలకు యూనిఫామ్ చీరలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మహిళా శక్తి లోగో రంగులతో ఆకర్షణీయంగా చీరలు రూపొందించాలని ఆదేశించింది. అటు అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు కూడా యూనిఫామ్ చీరలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించి అవసరమైన చర్యల్ని చేపట్టింది. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు మంత్రి పదవి ఇచ్చేది ఇవ్వంది అధిష్టానం చేతుల్లో ఉందన్నారు. అసెంబ్లీ లాబీలో మీడియాతో నిర్వహించిన చిట్చాట్లో ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. కొత్త సచివాలయం పక్కనే కొత్త అసెంబ్లీ భవనం కడితే బాగుంటుందని, అది కూడా ఎన్టీఆర్ ఘాట్ స్థలంలో కడితే బాగుంటుందని అన్నారు. దీని ద్వారా ఎఫ్టీఎల్ పరిధిని కుదించొచ్చన్నారు. పరిపాలనా భవనాలు పక్కపక్కనే ఉంటే సౌకర్యవంతంగా ఉంటాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. వీటితో పాటు నగరానికి నీటి ఎద్దడిని తగ్గించడానికి జంట నగరాల్లో కుంటలను గోదావరి నీళ్లతో నింపొచ్చని అన్నారు. హైడ్రా ఏర్పడక ముందు ఉన్న నిర్మాణాల జోలికి తాము వెళ్లబోమన్నారు కమిషనర్ రంగనాథ్. కానీ హైడ్రా ఏర్పడ్డ తర్వాత చేపట్టిన అక్రమ నిర్మాణాలను మాత్రం కూల్చివేస్తామని ఆయన హెచ్చరించారు. గతంలో అనుమతి తీసుకుని ఇప్పుడు నిర్మిస్తోన్న నిర్మాణాల వైపు తాము వెళ్లబోమన్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మిస్తోన్న వాటి కూల్చివేతలు మాత్రం తప్పవన్నారు. కొత్తగా అనుమతులు తీసుకుంటే హైడ్రా పరిశీలిస్తుందని తెలిపారు. మూసాపేట పరిధిలో ఉన్న కాముని చెరువును పరిశీలించిన అనంతరం రంగనాథ్ ఈ కామెంట్స్ చేశారు. సో దీనికి ఇక్కడ చూసినప్పుడు ఇక్కడ చాలా బిల్డింగ్స్ అంటే చాలా పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు చాలామంది గతంలో కట్టుకున్నటువంటి ఇల్లులు ఉన్నాయి. అవి పర్మిషన్స్ ఉన్నా పర్మిషన్స్ లేకున్నా కానీ వాటి జోలికి హైడ్రా వెళ్ళదు. బట్ ఇక మీద అంటే హైడ్రా ఫామ్ అయింది జూలై 2024. ఆ తర్వాత ఏమన్నా స్ట్రక్చర్స్ వస్తే కనుక అది పర్మిషన్స్ లేకుండా ఉంటే కనుక డెఫినెట్గా వాటి మీద ఖచ్చితంగా హైడ్రా యాక్ట్ చేస్తుంది. పర్మిషన్స్ గతంలో తీసుకున్నటువంటి పర్మిషన్స్ ఏమైనా ఉండి దానికి అనుగుణంగా కడుతుంటే కనుక దాని విషయంలో కూడా హైడ్రా డెఫినెట్గా గతంలో పర్మిషన్స్ని ఆనర్ చేయాలనేటువంటి ఏదైతే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఉందో దానికి అనుగుణంగా యాక్ట్ చేస్తాం. బట్ జూలై తర్వాత వచ్చే పర్మిషన్స్ ఏదైనా కానీ కూడా దాన్ని పరిగణలో తీసుకోకూడదని కూడా ప్రభుత్వం నిర్ణయం చెప్పడంతో దాన్ని బట్టి ఎవరైనా తర్వాత పర్మిషన్స్ కూడా ఉంటే కనుక వాటిని డెఫినెట్గా ఆనర్ చేయకుండా వాటిని ఖచ్చితంగా డిమాలిష్ చేసేది కూడా ఉంటుంది. సో ఈ అంటే ప్రభుత్వ పాలసీకి అనుగుణంగా క్లారిటీ అందరికీ కూడా ప్రజలకు కూడా మేము చెప్పాము. ఇక్కడ ఎవరు కూడా వచ్చి ఇక్కడ మా బిల్డింగ్స్ అన్నింటినీ కూలగొడతారు లేకపోతే మా ఇల్లు కూలగొడతారు అనేటువంటి ప్రచారాన్ని కూడా నమ్మొద్దని చెప్పేసి గతంలో కట్టుకునే జూలై కన్నా ముందు కట్టుకున్నటువంటి వాటిని ఎక్కడో ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాటిని మేము డిస్టర్బ్ చేయం. ఆ తర్వాత కట్టింది మనకు క్లియర్గా గూగుల్లో దీంట్లో ఇమేజెస్లో ఏర్పడుతుంది, మనకు తెలుస్తుంది ఏ బిల్డింగ్ ఎప్పుడు వచ్చిందనేది కూడా క్లియర్గా డేట్తో సహా వస్తుంది. సో ఎవరైనా కానీ రాత్రిపూట కట్టుకుని ఎవరు చూడట్లేదు అనుకున్నా కానీ కూడా మనకు అన్నీ కూడా మొత్తం బ్లాక్ అండ్ వైట్లో గూగుల్ ఎర్త్లో మొత్తం తెలిసిపోతుంటాం. సో దయచేసి అందరికి కూడా మేము ఇక్కడ విజ్ఞప్తి చేసాం. ఇక్కడ స్థానికులు కూడా ఇక్కడ ఉన్న బస్తీవాసులు కూడా వాళ్ళే చెప్పారు మేము దీన్ని ప్రొటెక్ట్ చేస్తాం, ఇంకెవరు కూడా దీనికి ఫర్దర్ ఆక్రమణ కాకుండా మేమే ముందుండి ప్రొటెక్ట్ చేస్తామని కూడా చెప్పారు. డెఫినెట్గా వాళ్ళ మాటను గౌరవిస్తాం. గౌరవించి వాళ్ళు ఇచ్చినటువంటి అష్యూరెన్స్ బట్టి ఇక్కడ చెరువుని ప్రొటెక్ట్ చేసేదానికి
అండ్ దాంతోపాటు ఇక్కడ హెచ్ఎండి వారు కూడా ఈ లేక్ డెవలప్ చేస్తున్నారు. ఈ లేక్ చుట్టూ ఒక బండ్ మొత్తం తయారు చేసి ఇక్కడ ఒక పార్కు, ఇది ఒక మంచి అంటే ఇక్కడ ఒక ఆహ్లాదకరమైన వాతావరణం. తెలంగాణలో ఎంబీబీఎస్, బీడీఎస్ విద్యార్థులకు హైకోర్టులో ఊరట లభించింది. ఇతర రాష్ట్రాల్లో చదివిన రాష్ట్ర విద్యార్థులను స్థానికులుగా పరిగణించాలని ఉన్నత న్యాయస్థానం పేర్కొంది. ఈ మేరకు జీవో 140ని సవరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తొక్కిసలాట ఘటనకు సంబంధించి హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని సంధ్యా థియేటర్ యాజమాన్యానికి పోలీసులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా ఓ ప్రాణం పోయిందని, లైసెన్స్ ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ నోటీసులకు 10 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని హైదరాబాద్ నగర పోలీసులు ఆదేశించారు. ఈ నెల 4వ తేదీన రాత్రి పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్యా థియేటర్లో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందారు. ఆమె కొడుకు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. దీంతో చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా సంధ్యా థియేటర్ యాజమాన్యానికి నోటీసులు జారీ చేశారు పోలీసులు. నైరుతి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తోందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఇవాళ నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు, 1-2 చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. రేపు నెల్లూరు, తిరుపతి, కాకినాడ, అనకాపల్లి, విశాఖ జిల్లాల్లో వర్షాలు, 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. అలాగే కృష్ణా, బాపట్ల, ప్రకాశం, విజయనగరం జిల్లాల్లో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు. ఈ జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. కోస్తా రాయలసీమల్లో 3 రోజుల పాటు వర్షాలు పడే ఛాన్స్ ఉంది. తీరం వెంబడి గంటకు 35 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. దీంతో దక్షిణ కోస్తాలో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. దక్షిణ బంగాళాఖాతంలో ఉన్నటువంటి అల్పపీడనం అది ఈరోజు నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనంగా కొనసాగుతుంది. ఇది క్రమేపీ బలపడుతూ వెస్ట్ నార్త్ వెస్ట్ డైరెక్షన్లో వెళ్తూ నెక్స్ట్ కమింగ్ 2 డేస్లో తమిళనాడు కోస్ట్కి కొంచెం దగ్గరలో వెళ్ళే అవకాశం ఉంది. దీని ప్రభావం చేత నెక్స్ట్ కమింగ్ 3 to 4 days ఇటు మన ఆంధ్రప్రదేశ్లో ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తా ఈ ప్రాంతం అంతా కూడా ఒక మాస్టర్ వర్షాలు, కొన్ని జిల్లాలకి భారీ వర్షాలు, మరికొన్ని జిల్లాలకి భారీ నుంచి అతి భారీ వర్షాలు రాగల అవకాశం ఉన్నట్టుగా మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. ముఖ్యంగా ఈ రోజు వరకు నెక్స్ట్ కమింగ్ 24 hours వరకు చూస్తే నెల్లూరు, తిరుపతి 2 జిల్లాలకి 1-2 చోట్ల భారీ వర్ష సూచన తీస్తున్నాం. నెక్స్ట్ కమింగ్ డే 2 అంటే రేపటికి. టీడీపీ ఆఫీస్పై దాడి చేశారన్న ఆరోపణల కేసులో వైసీపీ నాయకులు దేవినేని అవినాష్, జోగి రమేష్ సహా పలువురికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో మరో 2 నెలల పాటు అరెస్ట్ చేయొద్దని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో తదుపరి విచారణ ఫిబ్రవరికి వాయిదా వేసింది. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, దుష్యంత్ దవే, అల్లంకి రమేష్ వాదించారు. తిరుపతి వేదిక్ యూనివర్సిటీలో మరోసారి చిరుతల కలకలం రేగింది. వారం రోజులుగా వర్సిటీ ఆవరణలో చిరుత సంచరిస్తోందన్న వార్తలు విద్యార్థులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. చిరుత ఆనవాళ్లు సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయ్యాయి. అయితే గతంలోనూ విద్యార్థులు భయపడినట్లుగా ప్రస్తుత పరిస్థితులు లేవని అధికారులు చెబుతున్నారు. పులులు నేరుగా క్యాంపస్లోకి రాకుండా టీటీడీ అధికారులు పెద్ద ఎత్తున ఇనుప కంచెలు వేశారు. దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం మరోసారి తీవ్ర స్థాయికి చేరుకుంది. ఇవాళ ఉదయం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఏకంగా 400 మార్కును దాటింది. గాలి కాలుష్యానికి తోడు చలి తీవ్రత కూడా పెరిగింది. ఢిల్లీలో ఈ సీజన్లో అత్యంత శీతల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 5 డిగ్రీల కనిష్ట స్థాయికి ఉష్ణోగ్రతలు పడిపోయాయి. కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ డేటా ప్రకారం ఢిల్లీలో గాలి నాణ్యత తీవ్రమైన కేటగిరీలో నమోదైంది. ఉదయం 7 గంటల సమయంలో ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో AQI లెవెల్స్ 421గా నమోదయ్యాయి. నగరంలోని 37 మానిటరింగ్ స్టేషన్స్లో 26 స్టేషన్స్ 400 మార్కును దాటిపోయాయి. జహంగీర్పురిలో AQI లెవెల్స్ 466గా నమోదయ్యాయి. ఆనంద్ విహార్లో 465, భవానా ప్రాంతంలో 465, రోహిణి ప్రాంతంలో 462, లజ్పత్ నగరంలో 461, అశోక్ విహార్లో 456, పంజాబీ బాగ్లో 452గా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ నమోదైంది.
పసిఫిక్ ద్వీప దేశం వనౌటును భారీ భూకంపం కుదిపేసింది. దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న వనౌటు తీరంలో ఉదయం అత్యంత శక్తివంతమైన భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంపం తీవ్రత 7.3గా నమోదైంది. దేశంలోనే అతిపెద్ద నగరమైన రాజధాని పోర్ట్ విలాకు పశ్చిమాన 57 కిలోమీటర్ల లోతులో ఈ భూకంప కేంద్రాన్ని గుర్తించారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లో ముగిశాయి. ప్రధాన షేర్లలో అమ్మకాలు సూచీలపై ఒత్తిడి పెంచాయి. బలహీన అంతర్జాతీయ సంకేతాలకు తోడు అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల నిర్ణయాలు వెలువడుతుండటంతో సూచీలు తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. సెన్సెక్స్ 1064 పాయింట్లు క్షీణించి 80,684 వద్ద ముగియగా నిఫ్టీ 322 పాయింట్లు కుంగి 24,336 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్ 30 సూచీలో ఐటీసీ మాత్రమే లాభాల్లో ముగిసింది. మిగిలిన అన్ని షేర్లు నష్టపోయాయి. జేఎస్డబ్ల్యూ స్టీల్, భారతి ఎయిర్టెల్, ఇండస్ఇండ్ బ్యాంక్, టీసీఎస్, ఏషియన్ పెయింట్స్, ఎల్ఎన్టీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, మారుతి సుజుకి షేర్లు ఎక్కువగా నష్టపోయాయి. గబ్బా వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న 3వ టెస్టులో భారత్ ఫాలో ఆన్ గండం నుంచి తప్పించుకుంది. టెండర్లెస్లు జస్ప్రీత్ బుమ్రా, ఆకాశ్దీప్ అద్భుతంగా పోరాడి జట్టును ఫాలో ఆన్ గండం నుంచి బయటపడేశారు. 4వ రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 9 వికెట్ల నష్టానికి 252 పరుగులు చేసింది. టీమిండియా ఇంకా 193 పరుగుల వెనుకంజలోనే ఉంది. ఇది ఇవాల్టి ప్రైమ్ టైమ్ న్యూస్. కీప్ వాచింగ్ HM TV.